ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉంటే అదెంత ఫనీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. Let's welcome them. ఇది డాన్స్ షో కాదు, కామెడీ షో. చలికాలం కదా, వేడెక్కాలి కొంచెం. ఏమండి మన కాపురం ఎప్పుడు ఇలాగ సంతోషంగా ఉండాలి. ఎప్పుడు ఇలాగే ఉంటది, అర్థమైందా? ప్రేమ కాపీ తీసుకురాపో. బాబాయ్ ఎక్కడికి వెళ్ళావు? బ్యాంక్ వెళ్ళి వస్తున్నాను. నా ఇంట్లో ఒక ముద్ద అన్నం తినేసి వెళ్ళి బాబాయ్. నేను హోటల్లో ఫుల్గా భోంచేసి వచ్చాను, ఇంకా చెయ్యి తడి కూడా ఆరలేదు. బాబాయ్ ఒక టీ అయినా తాగు బాబాయ్. నాకు అలవాట్లేదు, నీ మర్యాదకి నీ పద్ధతికి ఒక దండం రా బాబు. బాబాయ్ బాబాయ్ ఏమండి ఎందుకండి మీకు బంధువులు అంటే అంత మర్యాద? వసే పిచ్చిదానా, బంధువు లేని నివాసం రా బంధువు లేని శ్మశానం రెండు ఒకటేనే. ₹1 ఇస్తే ఎవరు గుర్తు పెట్టుకోరే? ఇంటికి పిలిచి ఒక ముద్ద అన్నం పెడితే 10 మందికి చెప్తారే. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. అర్థమైందా? వెళ్ళి మర్యాద ఒక కాఫీ తీసుకురాపో. హలో ఏరా నారాయణ, నేను రా రాంబాబుని. రాంబాబు చెప్పరా? రే నాగరాజు నేను హైదరాబాద్ వచ్చారా. నాగరాజు హైదరాబాద్ వచ్చారా? అవునరా. బుద్ధుణ్ణి చూసారా? చూసావురా. ఈ మరి నారాయణని చూడరా. ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్ కి? పొద్దున్నే వచ్చారా. పొద్దునొచ్చి ఇప్పుడారా ఫోన్ చేయడం మీరు? అరే నా మీద మీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా వెంటనే నా ఇంటికి రావాలి. మీరు హోటల్లో ఉన్నారా, తినేసి వస్తాం. హైదరాబాద్ కి వచ్చి నా ఇంట్లో తినకుండా హోటల్లో తింటారా మీరు? అరే మీరు హోటల్లో తింటున్న విషయం ఆవిడకి తెలిసిందనుకో ఇంట్లో నుంచి బయటకి ఎంటేస్తుంది తెలుసా? అరే నేను చూడడానికి కలర్ తక్కువ ఉండొచ్చు కానీ మర్యాదలో ఏ లోటు ఉండదు, అర్థమైందారా? ఇమీడియట్ గా ఇంటికి రండి. హోటల్లో తింటారంట. హోటల్లో ఏమే ఊరు నుంచి మామూలు వస్తున్నారు, కిలో చికెన్ కిలో మటన్ ఫ్రెష్ గా వండి పెట్టాయి. అలాగే అండి. అరే నారాయణ, అరే రాంబాబు, అరే నాగరాజ్, మన నాగరాజ్ సర్పంచ్ అయ్యారా? ఓరే సర్పంచ్ అయ్యావా? నువ్వు పెద్ద ఎదవ అవుతావు అనుకునే సర్పంచ్ అయ్యావరా నువ్వు? నమస్కారం అండి. నమస్కారం. ఎంత సంస్కారం. భోంచేసి వచ్చారా అన్నయ్య? ఫోన్ చేయడానికి మన ఇంటికి వచ్చారే. ఓహో చికెన్ మటన్ వాళ్ళ కోసమేనా? ఏరా నాగరాజు ఫోటో వచ్చింది. అదేట్రా ఆడు సర్పంచ్ కాకముందు పిలిచిన ఫంక్షన్ కి వెళ్ళివాడ్రా, సర్పంచ్ అయిన తర్వాత పిల్లల ఫంక్షన్ కూడా వెళ్ళిపోతున్నాడు. తినడానికి సర్పంచ్ అయినట్టున్నాడు కదా. బ్యాగ్ పక్కన పెట్టి భోజనం పెడతాను. హైదరాబాద్ కి వచ్చి నా ఇంటికి తినకుండా హోటల్ ఎలా తింటారా మీరు? ఏమే కర్రీ ఎంత వరకు వచ్చింది? ఇప్పుడే స్టార్ట్ అయిందని. పాల బిల్ అండి ఎంత? 3000. ఏమే ఆ బీరువాల పాల బిల్ కోసం 3000 పెట్టాను, తీసుకురా. బీరువాలు 3000 ఎక్కడుంది? ఏమని మన చుట్టాలు వచ్చారని చెప్పి 3000 మర్యాద కోసం ఖర్చు పెట్టావుగా. అవునా? ఏ డబ్బులు దేముంది, ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకో. చుట్టాలు ఏమైనా సంపాదించుకుంటామే. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అరే రాంబాబు, పట్టాలు లేని రైలు చుట్టాలు లేని ఇల్లు వేస్ట్ రా. నిజంరా? 3000 ఇవ్వరా. 3000 ఇవ్వరా. కొద్దిగా ఇంట్లో లేవంట, నేను మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇచ్చి పంపిస్తాను. సరేరా. పాల బిల్లు కట్టాలి కొద్దిగా. థ్యాంక్స్ రా. ఇదిగో పాలలో నీళ్ళక్క కలుపుతున్నావు, కొద్దిగా మంచి పాలు పోయి. మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పాల బిల్లుకి రావాలన్నమాట. ఏరా వాసన వస్తుందా? హోటల్లో తింటారంట గుద్దితే. కూర ఎంత వరకు వచ్చింది? ఇప్పుడే మసాలా వేసానండి. అది మా ఆవిడ చేతి వంట తిని మీకు పిచ్చి పిచ్చెక్కాలి, అర్థమైందా? ఊరు మొత్తం చెప్పాలి, అర్థమైందా? వస్తున్నాను, కూర్చొని ఇప్పుడే వస్తున్నాను. ఒరే వాసన వస్తుందా అంటాడు, భోజనం ఎప్పుడు వస్తుందిరా? అందుకే నేను అన్నా హోటల్లో తినొద్దాం రా అని. వద్దు ఓప పట్టాడు, వచ్చేస్తాడు. అరే ముక్క ఉందిరా. నా భూతో నా భవిష్యత్తేరా. నారాయణ ఆడికి షుగర్ రా, ఆకలి తట్టుకోలేడురా, తొందరగా పెట్టరా బాబు. అరే అయిపోయిందిరా. ఏమే కూర ఎంత వరకు వచ్చింది? వాసన వస్తుందిరా.
నారాయణ రెంట్ ఇస్తావా? ఇవ్వకుండా నువ్వు ఊరుకుంటావా ఏంటి? ఏమే రెంట్ కోసం నీ పట్టు చీర కింద 5,000 పెట్టాలి, తీసుకురా. పట్టు చీర కింద 5,000 ఎక్కడ ఉన్నాయి? ఏమయ్యా? మన దూరపు చుట్టాలు ఎవరో వచ్చారని చెప్పి మర్యాద కోసం 5,000 ఖర్చు పెట్టా, గుర్తులేదా? ఏ డబ్బులు దేముంది, రేపు కాకపోతే ఈ రోజు సంపాదించుకోవచ్చు, కానీ చుట్టాలు సంపాదించుకుంటామా? అరే రాంబాబు, మేఘాలు లేని ఆకాశం, చుట్టాలు లేని నివాసం వేస్ట్ రా రాంబాబు. అవును నారాయణ, కరెక్ట్ చెప్పావు. ఓ 5,000 ఇవ్వరా. రెంట్ ఇవ్వాలి అర్జెంటు. నేను ఇచ్చి పంపిస్తా, ఇలాంటి ఇచ్చి పంపిస్తా. నేను ఇచ్చి పంపిస్తాను రా. 5,000 ఇదిగో నీ రెంట్. చుట్టాలు ఉన్నప్పుడే రెంట్కి రావాలా? వాళ్ళు మంచోళ్ళు కాబట్టి నా మర్యాదను కాపాడారు, వేరే వాళ్ళైతే నా మర్యాద ఏమవుతుంది? అదేంటి నారాయణ, ఇంటికి చుట్టాలు వచ్చారు, వచ్చి రెంట్ పట్టుకెళ్ళాలి, నువ్వే కదా ఫోన్ చేసావు. ఏరా వాసన వస్తుందిరా. వస్తుంది. ఏమే కూర ఏమన్నా రెడీ అయితే తీసుకురా. అయిపోయిందండి. రే ఈ రోజు మీకు భోజనం జీవితంలో ఎప్పుడు తినకూడదు, అలాంటి భోజనం పెడతా. నోటెళ్ళు వాళ్ళిద్దరికి నేను వడ్డిస్తా. కూరలోను అనురాగం, అన్నంలో నా ఆప్యాయత వాళ్ళిద్దరికి తెలియాలి. ముందు వడ్డించరా. ఊరు కుక్కలన్నీ మా ఇంటికే వస్తాయి భోజనం చేయడానికి. ఊరి కుక్కలు అంటుందేంట్రా? ఊర కుక్కలు రా, ఊర కుక్కలు ఎక్కడో పక్కన ఇంటి పక్కన ఉన్నాయంట, వచ్చాయంటున్నాడు. అరే ప్లేట్ పెట్టాడు, ఇదిగో. ఒక్క నిమిషం రా. ఇప్పుడే వచ్చావు నాన్న? ఆడుకున్నాను. అరే ఇదిగోరా అన్నం, ప్రశాంతంగా తినండి, కంగారేం లేదు, అర్థమైందా? ఇది కూరరా. ఇందులోంచి ఒక్క పీస్ మిగిలిన నన్ను అవమానించినట్టు రా. పెడతా, కంగారు ఎందుకు? నీకుందిరా? అరే ఈ చికెన్ ఈ ప్లేట్ లో పెట్టండి. ఏంత ఇది ఇంత టూ మచ్చారా? షుగర్ రా. అరే షుగర్ అంటే నా ముక్క దొంగతనం చేస్తాడు. ముఖతే దరిద్రుడా. అరే చిన్న పిల్లోడు తింటొచ్చును, వాడు అల్లరి మామూలు అల్లరి కాదరా. అది అల్లరి దరిద్రుడా, అడవులతో మా కడుపు మార్చున్నట్రా. అరే నా కొడుకు రైమ్ చెప్తాడ్రా, మామూలుగా చెప్పాడ్రా, ఒకసారి వినడ్రా. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్, సి ఫర్ ఏ చి 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 మరి టూ మచ్ లాభి వచ్చి తినండి. అరే నేను వండిందా మీకోసం, తినండి. అరే చిన్న నీకు ఉందిరా, చికెన్ ఉందిరా. నా కొడుకుని చంపడానికి ఇంటికి వచ్చినట్లున్నారు ఇల్లు. వీళ్ళ ముగ్గురు ఒక్కో రకంగా ఉన్నారా. ఇవాళ ఆకలితో చచ్చిపోయేలాగా ఉన్నారు. పర్లేదు. అరే తినండి, ఆ ముక్క తినండి, ఆ ముక్క తినండి రా. మీరు తినండి, ప్రశాంతంగా తినండి. కనీసం ఉత్తన్నమైనా తిందాం మనం. అరే అరే నాగరాజా ప్లేట్ ఎందుకురా? ఆ నారాయణ ఇంట్లో ఉత్తి అన్నం తినేసి వచ్చాను ఊర్లో చెప్తే నా పరువు ఏమవుతుందిరా? వద్దులేరయ్యా. నాగరాజు, సర్పంచ్ నాగరాజు, ఏమైందిరా? నా షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయాయిరా. నీ దండం పెడతాను రా, నన్ను బయటకు తీసుకెళ్లి బతికించుకోరా. డబ్బులు ఎక్కడ ఉన్నారా? మొత్తం డబ్బులు ఆడేలా వేసుకున్నాడు. నారాయణ ఒక 100 ఉంటేవరా? 100 ఆయన బతికించుకుంటాను, ఒక ముద్ద అన్నం పెట్టి, లేకపోతే బయ్య ఎలక్షన్ పెట్టాల్సి వస్తుందిరా. ఏమే ఆ షర్ట్ జేబులో లో 100 రూపాయలు పెట్టాను చూడు. ఇక్కడ షర్ట్ ఎక్కడుంది? అక్కడ షర్టే లేదంటే 100 కూడా లేనట్టేరా. అరే రాంబాబు ఊరికెళ్ళి హైదరాబాద్ లో నారాయణ ఇంటికి వెళ్ళి భోజనం చేసి వచ్చానని చెప్పండి రా. దరిద్రుడా. బాగా హట్ అయినట్టు. హలో ఎవరు? రోజా గారు, మేడం నమస్తే. హైదరాబాద్కి వచ్చారా? బుద్ధుణ్ణి చూసారా? చూడలేదు. మరి నారాయణ చూడరా? చూడను. నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా, అభిమానం ఉన్నా నా ఇంటికి భోజనానికి రావాలి. గౌరవం లేదు, మీరు ఇంకా మాట్లాడే ప్రసక్తే లేదు. మీరు హైదరాబాద్ కి నా భోజనానికి రావాలి. నాకేం వినిపించట్లేదు. ఎందుకు వెళ్తావు? రోజు గారు భోజనానికి వస్తున్నారు.
ఎప్పుడైనా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయ్యిందా? టీ గురించి తెలుసు, షాప్ లో మనం వెళ్తే గోల్డ్ కొనగానే బట్టలు సెలబ్రిటీ అనేసి చాయ్ చాయ్ అంటారు, అది రానే రాదు. మనం బిల్లు కట్టి వెళ్ళేసరికి టీ రాదా కాఫీ రాదు. కానీ భోజనం చూడలేదు మరి ఇంత ఘోరంగా. ఎంత ప్రేమగా పిలుస్తాడు ఇంటికి. అసలు నీ కొడుకు మాత్రం హైలైట్. ఏం అరుస్తున్నాడు చూడాడు, రాయి ఒకటి ఎత్తుకుంటాడు, గొంతు పట్టుకుంటాడు. భలే చేసేవారు ఆ పర్ఫార్మెన్స్. సో ఎవడొచ్చినా వాడిని ఎలా బక్రా చేయాలనేది వీళ్ళు ప్లాన్ చేసుకున్నారనేది క్లియర్ గా తెలిసింది. సూపర్. నాగబాబు సార్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలంటే ఎంత ఆప్యాయతతో కూడిన వ్యక్తి అనుకున్నాం ఫస్ట్. ఇంత దిక్కుమాలిన ఫ్యామిలీని ఎక్కడ చూడలేదు. చాలా బాగా చేసావు చంద్ర, బాగా నవ్వించావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్.